ఇది లైజాల్. లైజాల్ ఎందుకు పడుతుంది తెలుసా? ఎందుకు పడతాం? ఫ్లోర్ క్లీనింగ్ కోసం మన ఇంట్లో సబ్బు ఉంటుంది, బట్టలు క్లీనింగ్ సబ్బు ఉంటుంది, సర్ఫ్ ఉంటుంది. మనం దీంతోనే ఎందుకు క్లీన్ చేస్తాం? దీంతోనే ఎందుకు క్లీన్ చేస్తాం? సర్ఫ్ కూడా కలిసిపోతుంది, సబ్బు కూడా కలిసి, సబ్బుని కొంచెం ఇట్లా అనేస్తే మొత్తం నురుగు వచ్చేది మంచిగా కలిసిపోతుంది. కానీ దీన్ని ఎందుకు వాడతాం? ఇది వాటర్లో సేమ్ వాటర్కి ఈక్వల్గా డైల్యూట్ అయిపోయి ఫ్లోర్ని మంచిగా క్లీన్ చేస్తే బ్యాక్టీరియా చంపేసి అని తెలుసు. బ్యాక్టీరియా ఎట్లా వస్తుందంటే, ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ వస్తాయి, అవునా? ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఒకవేళ బాత్రూమ్ పోవాలంటే ఊరు బయటకు పోయేవాళ్ళం, డబ్బా తీసుకుని ఊరు బయటకు పోయేవాళ్ళం. ఈరోజు ట్రెండ్ మారిపోయింది కాబట్టి కల్చర్, జనాలు పెరిగిపోయి, పబ్లిక్ ఎక్కువైపోవడం వల్ల మనం విలేజ్లన్నీ చేంజ్ అయిపోయి ఎవరి ఇళ్లలో ఒక ఇంట్లో ఒక బాత్రూమ్ 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అన్నాం కదా, ఈగలు అక్కడ ఉంటాయి కదా. ఇంట్లో తడి ఎక్కడ ఉంటే మురికి అక్కడ వస్తుంది, బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అక్కడ ఫామ్ అవుతుంది. అయితే ఏంటంటే ఒకప్పుడు బయటికి పోయి వచ్చేటప్పుడు కింద మనం గచ్చు ఎక్కడ ఉంటే అక్కడ మన కాళ్ళు కడుక్కొని తట్టుకు దూడ్చుకొని కింద అప్పుడు ఇల్లు అనేది ఎట్లుందంటే, ఇల్లు పెండ ఎర్రమట్టి వేసి అలికేది, ఎర్రమట్టి పెండ వేసి అలికేది. ఈ రోజు ఏమైపోయిందంటే మొత్తం ఫ్లోర్స్, టైల్స్, గ్రానైట్స్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనం ఏమైతుంది, బ్యాక్టీరియా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బయటికి బాత్రూమ్ పోవాల్సిన మనమే ఇంట్లోనే బెడ్రూమ్లో బాత్రూమ్ పోతుంది. కిచెన్లో ఎప్పటికీ అంటూ దొరుకుతూ ఉంటాం, తడి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. ఈ తడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా చంపడం కోసం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక చిన్నపిల్లలు చాక్లెట్ తింటారు అనుకోండి, తినేటప్పుడు ఒకటి వస్తే కింద పట్టదు, ఇది తింటారు. చిన్నపిల్లకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళకు తగ్గుతుంటుంది. చిన్నపిల్లలకు తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళకు తగ్గుతుంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళకి మళ్ళాంటి వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కాబట్టి మనం వీళ్ళు కింద పడితే కూడా దాన్ని తీసేస్తాం. పిల్లలు ఏం చేస్తారంటే తీసుకొని తింటారు. కాబట్టి వీళ్ళకి ఏమైతుంది, పిల్లలకు తొందరగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, పెద్దవాళ్ళకు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని చంపడం కోసం అని చెప్పేసి టీవీలో యాడ్ ఇవ్వడం ద్వారా ఇదేం చేస్తారంటే, ఒక సెలబ్రిటీ, సామాన్యులు కాదు, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చెప్తే కాదు, ఒక సామాన్యులు ఏం చేస్తారంటే దీన్ని టీవీలో యాడ్ ఇస్తారు. ఒక సామాన్యులు చెప్తారు కాబట్టి సెలబ్రిటీస్ అనే వాళ్ళు యాడ్ చేస్తారు. సినిమా హీరో వచ్చేసి లైజాల్ అని చెప్పేసి, మీరు లైజాల్ ఉందని చెప్పేసి ఇట్లా చూపిస్తారు. ఇలా చూపించేసి ఒక మూత పోసేసి కొంచెం ఇట్లా అనేసి చెక్ మెరుపులు వచ్చేస్తాయి. పక్కన ఏమంటారు, ఒక బ్యాక్టీరియా లాగా పారిపోతున్నా అని చెప్పి చిన్న బ్యాక్టీరియా కనిపిస్తాయి, తెలుసా? వీడియో చూపిస్తారు. అంటే మనకు అట్లా చూపిస్తే జనానికి ఎక్కువ అట్రాక్ట్ కావాలని చెప్పేసి ఎక్కువ తెలియాలని చెప్పేసి అట్లా చూపిస్తారు. కింద ఫ్లోర్ అంతా మెరిసిపోతుంటాయి, చెక్ మెరుపులు వచ్చేస్తాయి బ్యాక్టీరియా చచ్చిపోయినాక. అయితే దానికోసం మనం వాడుతాం. ఇది ఎంత పర్సెంట్ పనిచేస్తే తెలుసా ఎవరికైనా? ఎవరు తెలియదు. ఇలాగే ఇది ఎట్లయితే ఉందో మా దగ్గర వెస్టీజ్ కంపెనీలో కూడా అల్ట్రాస్ ఫ్యాబర్ ఉంటుంది. ఇది కూడా ఎట్లా పనిచేసి రెండింటికి మార్కెట్లో ఉండడానికి మేము ప్రమోట్ చేస్తానికి ఎంత డిఫరెన్స్ ఉందని చూపిస్తాను మీకు, ఓకేనా? ఇది ఒక ప్లెయిన్ వాటర్ తీసుకున్నాను. ఈ ప్లెయిన్ వాటర్లో ఇది కొంచెం ఉజాల వేస్తున్నాను. ఉజాల అనేది డార్క్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాక్టీరియా రూపంలో ఇది ఒక 4 డ్రాప్స్ వేస్తుంది. ఇక్కడ మీకు ఒక 4 డ్రాప్స్ వేసిన దీన్ని మొత్తం వాటర్లో మిక్స్ చేస్తున్నా. దీన్ని 2గా డివైడ్ చేస్తున్నా, ఓకేనా? ఇది ఒక బకెట్ నీళ్ళు ఎంత తీసుకుంటాం, ఎంత కలుపుతాం? ఇది ఒక మూత వేస్తాం. మరి ఈ వాటర్లో ఎంత వేయాలి? కొద్దిగా కరెక్ట్. ఇక్కడ ఎంత ఉంది చూడండి. ఇక్కడ ఒక మూత నిండా వేస్తున్నాం. ఒక బకెట్లో వేయాల్సినంత క్వాంటిటీ ఒక మూత నిండా ఈ చిన్న తక్కువ వాటర్లో ఒక 50 ml వాటర్లో వేసినాం, ఓకేనా? ఇప్పుడు మా దగ్గర ఉండే అల్ట్రాస్వాబ్, వెస్టీజ్ కంపెనీలో ఉండే అల్ట్రాస్వాబ్, ఇది ఎంత వేయాలి? అది మూత వేసినాం. మరి ఇది ఎంత వేయాలి? సేమ్ వేయాలి, కరెక్ట్. చూడండి ఎంత ఉంది, దాని ఎంత ఉందా? చాలా తక్కువ ఉందా? చాలా తక్కువ ఉంది. అంటే ఇది ఒక 10% ఉంటే ఇది 100% వేసిన. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసుకుంటే కనుక రెండిట్లో మనకు ఏది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, ఏది మనకి ఎంత బెటర్గా పనిచేస్తుంది అనేది మనము ఇప్పుడు చూడొచ్చు. సెలబ్రిటీస్ టీవీలలో చెప్పి సెలబ్రిటీస్ యాడ్ ఇవ్వడం ద్వారా మనం వాడుకున్నది బాగుందా, లేదంటే మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ వెస్టీజ్ కంపెనీలో ఒక ఐడి తీసుకొని ప్రమోట్ చేసుకుంటూ నలుగురికి వాడుతూ నలుగురు చెప్పడం ద్వారా
మనది మంచిగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్పండి. ఏది పనిచేస్తున్నట్టు, ఎంత పర్సెంట్? 100%. ఇది ఎంత పర్సెంట్ పనిచేస్తుంది? 50% కూడా లేదు. సార్ ఇప్పుడు నేను అనుకోండి కింద పెట్టాను, అక్క ఇక నీళ్ళు తాగని చెప్పేసి ఇచ్చిన అనుకో, తాగుతావా తాగవా? సరే ఇది వాటర్ అనుకుని ఇచ్చిన అనుకో, ఏమంటావు? ఏమన్నది నాకు విషం ఇస్తున్నావు అని చెప్పేసి అంటావు. మీ ఇంటికి చుట్టమో వేస్తున్నా, ఇంటికి విషం ఇస్తున్నావు అని చెప్పి అంటావు. అదే ఇది ఇచ్చిన అనుకో ఏమంటావు? అరే వాటర్ వేసుకున్నా తాగేస్తామని. అంటే ఇది ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది, ఇది ఏం పని చేయలేదు. ఇది 100% పనిచేసింది, అవునా? ఇంకా చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఏమైపోయింది? ఏమైపోయింది? మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏమైతుందో ఈ లైజాల్ బాటిల్ ఏదైతే కలర్ ఉందో, ఎల్లో కలర్ ఉందో, ఈ కలర్ మాత్రం యాసిడ్ కిందకి వచ్చేసింది. ఒకవేళ లైజాల్తో మీరు క్లీన్ చేసుకుంటే కనుక, మీరు ఒకవేళ వెనక నుండి చూస్తే మీ కింద కాళ్ళ మరకలు కనిపిస్తాయి. దీంతో క్లీన్ చేసుకుంటే కనుక మీరు కాళ్ళ మరకలు కూడా కనిపిస్తాయి. ఈ టైల్స్ పైన కానీ, గ్రానైట్ పైన కానీ, మార్బుల్స్ పైన కానీ ఎక్కడ కూడా ఇది ఫ్లోర్ క్లీన్ చేసుకుని మా కంపెనీ ఏమంటుంది అంటే, అల్ట్రాస్కాప్తో క్లీన్ చేసుకున్న తర్వాత కింద ఫ్లోర్ తుడుచుకుని అన్నం వేసుకొని కూడా తినొచ్చు అని చెప్తుంది మన కంపెనీ, వెస్టీజ్ కంపెనీ. అంత బాగుంటుంది. ఇది 168 రూపాయలు, 186 రూపాయలు ఉంటుంది. హాఫ్ లీటర్ 186 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చి 140 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది ఒక్క బాటిల్ అయినా అంతే, ఇది 10 బాటిల్ అంతే, అవునా కదా? ఇది ఎంత క్వాంటిటీ అయినామో 10% యూజ్ చేసినాం, ఇది 100% యూజ్ చేసినాం. కాబట్టి ఇక్కడ చూడండి సేమ్ వచ్చేసింది. ఇది మళ్ళీ బాటిల్లో పోసి అంతా కూడా పైసలు, అవునా కదా? బాగుందా లేదు? ఇప్పుడు ఏది వాడచ్చు రెండులో? మీరు ఎంత పర్సెంట్ వాడచ్చు? మీకు నచ్చితే ఇంకా 10 మందికి రిఫర్ చేయొచ్చా లేదా? ఓకే, థ్యాంక్ యూ.